ఫ్రెండ్స్ టెక్నోస్ 2117 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 17, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు స్పెషల్ డే. ఇదే రోజు 10 సంవత్సరాల క్రితం ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఈ ఛానల్లో మనం ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసాం. 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఈ రోజుకి. యాక్చువల్లీ ఈ రోజు మనం స్టూడియో టూర్ కూడా ప్లాన్ చేసాం, కొత్త ఆఫీస్ ఓపెనింగ్ ఇవన్నీ. కాకపోతే కుదరలేదు. ఈరోజు అమావాస్య, మంచి రోజు కూడా కాదు, అందుకే కొంచెం లేట్ అవుతుంది. నా గురించి ఆల్రెడీ మన లైఫ్ స్టైల్ ఛానల్ అప్డేట్ కూడా ఇచ్చాను. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వీడియో వదిలేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. తొందరలోనే మనము కొత్త ఆఫీస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆఫీస్ టూర్ కానీ వాటి గురించి ఇన్ఫర్మేషన్ కానీ మనకి లైఫ్ స్టైల్ ఛానల్ దొరుకుతాయి. ఒకవేళ మీరు లైఫ్ స్టైల్ ఛానల్ ఫాలో అవ్వకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎవరైతే ఫస్ట్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నారో. 10 సంవత్సరాలు ఎవరు అనుకోరు, స్టార్ట్ చేసినప్పుడు 10 సంవత్సరాలు కంటిన్యూస్గా మనం ఉంటామని చెప్పేసి. నేను అదృష్టంగా భావిస్తాను. అది ఒక డెకేడ్, అది కూడా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడం, ఏదో వాళ్ళు అప్పుడప్పుడు కాకుండా రోజు వీడియోస్ పెట్టడం, మీరు ఆదరిస్తూ రావడం, ఇదైతే మీ సపోర్ట్ లేకుండా అయితే అవ్వదు. సో మీరు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి మనం 10 years అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకా మారిపోద్ది, క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్ళబోతున్నాం మనం. సో దానికి మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ అయితే కావాలి. ఇంక మనం న్యూస్లోకి వెళ్దాం. ఫస్ట్ న్యూస్ సరికి యాపిల్ నుంచి, యాపిల్ మార్చి 4వ తారీఖు ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది. ఇన్విటేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. మార్చి 4వ తారీఖు యాపిల్ మోస్ట్లీ ఐఫోన్ 17e ఎప్పుడైతే మనం వింటూ ఉన్నామో చాలా రోజుల నుంచి, ఐఫోన్ 16e సక్సెసర్. ఇది బడ్జెట్ అంటారు కానీ ఇది పెట్టడమే 60,000 దగ్గర ప్రైస్ పెడతారు. అంత బడ్జెట్లో ఏమీ రావట్లేదు. ఫోన్ అయితే వస్తుంది. ఐఫోన్ 17e అయితే మనం మార్చి 4వ తారీఖు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి మ్యాక్సేఫ్ అయితే యాడ్ చేయబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. నాచ్ అలానే ఉంటుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది వచ్చేసరికి మనకి నార్మల్గా డైనమిక్ ఐలాండ్ ఉంది, ఆ టైప్లో వస్తుంది అంటున్నారు. మరి చూడాలి, ఇది లాంచ్ అయ్యే వరకు చెప్పలేం. అండ్ ఇంకొకటి ఎక్కువ మంది ఎదురు చూస్తుంది యాపిల్ నుంచి ఒక బడ్జెట్ మ్యాక్ బుక్. యాపిల్ A18 Pro చిప్ తోటి ఐఫోన్ 16 Pro 16 Pro Max లో అయితే ప్రాసెసర్ మీరు చూసారు, ఆ ప్రాసెసర్ తోటి వీళ్ళు ఒక బడ్జెట్ లో మ్యాక్ బుక్ తీసుకొని వస్తారు 50,000 దగ్గరలో అన్నట్లుగా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి చూడాలి, అది కూడా ఇప్పుడు తీసుకొస్తారేమో. దీంతో పాటు మ్యాక్ బుక్ ప్రో లో M5 చిప్ వచ్చింది కదా, ఇప్పుడు M5 Max, M5 Pro ఈ చిప్లు కూడా రావచ్చు. వీటితో పాటు బడ్జెట్ ఐప్యాడ్స్ కూడా రావచ్చు. A18 చిప్ తో ఒక ఐప్యాడ్ ఎయిర్ ఉంటుంది కదా, ఐప్యాడ్ ఎయిర్ M4 తో, ఇట్లా చాలా ప్రొడక్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు. మార్చి 4వ తారీఖు యాపిల్ నుంచి వస్తాయి అని చెప్పేసి. వీటిలో ఏమేమి వస్తాయో అన్ని మనకి మార్చి 4వ తారీఖు తెలుస్తుంది. అండ్ దీని కౌంటర్గా కాల్పి ఒక ఏదైతే యాపిల్ ఇన్విటేషన్ ఉందో దాని మీదే వీళ్ళు మొత్తం కొట్టేసి మార్చి 5th హైలైట్ చేస్తున్నారు. నథింగ్ మార్చి 5th అని చెప్పేసి. మార్చి 5వ తారీఖు నథింగ్ కూడా లండన్ లో లాంచ్ చేస్తుంది. వీటిని నథింగ్ ఫోన్ 4A, 4A Pro ఈ రెండు ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఈసారి వీళ్ళు చెప్పడం క్లోజ్ టు ఫ్లాగ్షిప్ ఉంటాయని చెప్తున్నారు. 4A 7 series ప్రాసెసర్ తో వస్తుంది, 4A Pro 8 series ప్రాసెసర్ తో వస్తుంది, క్వాల్కామ్ ప్రాసెసర్ తో రావచ్చు. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ వీటికి సంబంధించి. అండ్ దీన్ని వెరైటీగా టీచ్ చేశారు. దీని కెమెరా డిజైన్ ఉంటుందో దాన్ని వీళ్ళు నిన్నటి నుంచి వెరైటీగా టీచ్ చేస్తున్నారు. ఒకసారి కండోమ్ పెట్టారు, ఒకసారి పిల్ పెట్టారు. ఎవరికి ఏం అర్థం కాదు ఏంద్రా ఇది అని చెప్పేసి. ఇప్పుడు ఒక డిజైన్ అయితే పెట్టారు. ఈ డిజైన్ చూస్తే కండోమ్ లో మనకి సర్కిల్ షేప్ ఉంటుంది కదా, దాన్ని అండ్ దానిలో పిల్ పెడితే ఎలా వస్తుందో దాని ఉద్దేశంతో రెండు పెట్టినట్టయితే అర్థమవుతుంది. ఇవైతే డైరెక్ట్ వీళ్ళు పోస్ట్ చేస్తారు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. అందరూ షాక్ అయిపోయారు, ఏంది ఇట్లా పోస్ట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. వాళ్ళు డిజైన్ హైప్ తీసుకోవడానికి ఇట్లా చేశారు. నెక్స్ట్ న్యూస్ దగ్గర వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే TCL 55 inch QLED టీవీ 27,750 రూపాయలకి అయితే వస్తుంది. దీని మీద 5,250 రూపాయలు HDFC క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ ఫోన్ యూస్ చేసే వాళ్ళకి ఒక విడ్జెట్ అయితే ఉంటుంది. విడ్జెట్లోకి వెళ్ళారనుకోండి, నౌ ప్లేయింగ్ అని చెప్పేసి ఒక విడ్జెట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది దీన్ని యాడ్ చేసుకుని ఉంటారు హోమ్ స్క్రీన్ లో. ఇది ఏం చేస్తుందంటే మీ చుట్టుపక్కల ఏమైనా సాంగ్స్ ప్లే అవుతున్నాయి అనుకోండి, మీకు లాక్ స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటాయి. సాంగ్ డిటెక్ట్ చేసి అది కనిపిస్తూ ఉంటుంది మీ చుట్టుపక్కల ఏ సాంగ్ ప్లే అవుతుందో. అంతేకాదు అది యాడ్ చేసేసి కూడా దానిలో విడ్జెట్ లో మీకు లోపలికి వెళ్ళి సాంగ్ యాడ్ అయిపోయి ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఏదైనా మ్యూజిక్ యాప్ నుంచి ఆ సాంగ్ మీరు ప్లే చేయొచ్చు. ఇది ఆల్రెడీ ఉంది పిక్సెల్ ఫోన్స్లో. ఇప్పుడు దీన్ని యాప్ రూపంలో తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. నౌ ప్లేయింగ్ అనే యాప్ అనమాట ఇది. సో ఇది గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో త్వరలో తీసుకొస్తారని చెప్పి రిపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ పోకో నుంచి పోకో X8 Pro గీక్ బెంచ్లో లిస్ట్ అయింది. పోకో X7 Pro సక్సెసర్ ఇది. అండ్ ఇది కొద్దిగా పర్ఫార్మెన్స్ ఫోకస్ చేసి తీసుకొస్తుంటారు. మీడియాటెక్ ప్రాసెసర్తో రావచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్తో రావచ్చు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ ఏముండవు. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాటరీ వచ్చేసరికి 7560 mAh బ్యాటరీ, 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రావచ్చు. ఇవి కొన్ని స్పెక్స్ లీక్ అయినవి X8 Proకి సంబంధించి. ఇవి సమ్మర్లో రావచ్చు, ఏప్రిల్ మే ఆ టైంలో మనం పోకో X8 Pro ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో. కానీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ సమ్మర్లో తీసుకొస్తారు. ఎక్కువ FPS ఎనబుల్ చేయరు, గేమ్స్ కానీ ఏదైనా కానీ. ఓన్లీ వీళ్ళు 60లో లాక్ చేసి పెడతారు. పోకో X7 Pro వీళ్ళు తీసుకొచ్చినప్పుడు 60లోనే ఉంది గేమ్. తర్వాత 90 రీసెంట్గా తెచ్చారు, 90, 120
రీసెంట్గా వాటికి ఎనబుల్ చేశారు. అట్లా కాకుండా ఇప్పుడు ఎక్స్8 ప్రో వీళ్ళు తీసుకొచ్చేది స్టార్టింగ్ 120 FPS ఎనబుల్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఎక్స్ నుంచి ఎక్స్ ప్రొడక్ట్ హెడ్ నిఖితా బేర్ గారు చెప్తున్న ప్రకారం చూసుకుంటే బాట్ అకౌంట్స్ అన్ని ఎగిరిపోతాయి. ఎవరైతే మనిషి యూజ్ చేస్తున్నారు అకౌంట్ ఎక్స్లో, అంటే ట్విట్టర్ అకౌంట్ మీరు యూజ్ చేసేవి, మీరు యూజ్ చేసే మాత్రమే ఉంటాయి. మనుషులు ఎలా యూజ్ చేస్తారో అది ఐడెంటిఫై చేయగలరు, ఏ సహాయంతో చేస్తారో. బాట్స్ ఏం చేస్తుంటాయి, స్క్రోలింగ్ అనేవి ఒకటే పేజ్లో చేస్తుంటాయి అనమాట. మనం ఏం చేస్తాము, ఒక్కసారి ఫాస్ట్ చేస్తాం, ఒకసారి స్లో చేస్తాం, ఏదైనా వస్తే ఆగుతాం, మధ్యలో మన నచ్చింది ఏమైనా ట్వీట్ ఉంటే చదువుతూ ఉంటాం, ఆగుతాం, మళ్ళీ స్క్రోల్ చేస్తాం. ఇట్లా మనం ఆగి చేస్తూ ఉంటాం. బాట్స్ అలా చేయవు, కంటిన్యూస్గా స్క్రోల్ చేస్తూ ఉంటాయి. అండ్ రిప్లై కూడా ఫాస్ట్గా ఇస్తూ ఉంటాయి. అండ్ అవి ఎలా మూవ్ చేస్తున్నాయి, జైరో మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఫోన్ ఖచ్చితంగా ఎంతో కొంత మూవ్ అవుతూ ఉంటుంది. ఫోన్ చేతిలో మూవ్ అవుతుందా లేదా ఇట్లా కూడా వాళ్ళు చెక్ చేస్తారు. అట్లా కాకుండా అది స్టేబుల్గా ఉందనుకోండి బాట్ చేస్తున్నట్లు. ఇట్లా కొన్ని రకాలుగా అన్ని టెస్టులు చేసిన తర్వాత ఈ అకౌంట్ బాట్ యూజ్ చేస్తుంది, మనిషి యూజ్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారణకు వచ్చేసి దాన్ని సస్పెండ్ చేస్తారు. ఆ అకౌంట్ మొత్తం తీసి పడేస్తారు అనమాట. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇన్ని ఫోన్స్ ఒకేసారి బాట్స్ మేనేజ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఎవరికైనా ట్వీట్కి ఎక్కువ రీచ్ కావాలన్నా కానీ, ఎవరికైనా లైక్లు కావాలన్నా కానీ, రిప్లైస్ కావాలన్నా కానీ ఇట్లా బాట్స్ మేనేజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో వీటన్నిటి చెక్ పెట్టబోతుంది ఎక్స్. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే యుగేంద్ర అడుగుతున్నారన్న, మీరు ఫోన్ అన్బాక్సింగ్ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆ ఫోన్లో తీసిన ఫొటోస్ని కూడా కలర్ గ్రేడ్ చేస్తారా? మీ వీడియోస్తో పాటు వీడియోస్ చేస్తారు, వీడియోస్ లాగ్లో రికార్డ్ చేస్తారు కాబట్టి ఎస్లాగ్ ఫార్మాట్లో దాన్ని కలర్ గ్రేడింగ్ చేస్తారు. అండ్ ఫొటోస్ అయితే అన్టచ్డ్ అనమాట. ఏదైతే ఫొటోస్ మనం కెమెరాలో తీస్తున్నామో అవే మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఎడిట్ చేస్తే దారుణం, అది మోసం చేసినట్టే మిమ్మల్ని. నెక్స్ట్ మనకి గూగుల్ థ్రెట్ ఇంటెలిజెంట్ గ్రూప్, వీళ్ళు గూగుల్ తయారు చేసిందే కదా మనకి జెమినా, ఇవన్నీ ఏఐ చాట్ బాట్స్. వీళ్ళే మనకు వార్నింగ్ ఇస్తున్నారు, వీటితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. ఏఐ చాట్ బాట్స్ యూస్ చేసి ఇప్పుడు చాలా మంది హ్యాక్ చేస్తున్నారు, ఫోన్స్ని హ్యాక్ చేయడానికి యూస్ చేస్తున్నారు. ఏదైనా పని ఇల్లీగల్గా చేయాలంటే అవి కూడా చేయవు, చాట్ బాట్స్ కూడా చేయవు. కాకపోతే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి అయితే చేస్తూ ఉంటాయి. లైక్ ఇప్పుడు నేను ఒక ల్యాబ్లో ఉన్నాను, బాంబు తయారు చేయాలంటే అదేం చెప్పదు, దానికి సమాధానం ఇవ్వదు. అట్లా కాకుండా ఈ ల్యాబ్లో ఉన్న నేను ఏ కెమికల్స్ నాకు డేంజరస్, ఏ కెమికల్స్ నేను రియాక్షన్ చేస్తే ఏమన్నా ఎక్స్ప్లోజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది, నాకు హాని కలుగుతుంది, వాటి నుంచి నేను దూరంగా ఉండాలనుకుంటున్నా, ఏమేమి కలపకూడదు వీటిలో అని చెప్తే అది చెప్తుంది అనమాట. అది రివర్స్లో అడగడం అనమాట. సో రివర్స్ సైకాలజీతో వస్తే మాత్రం అది ఏదైనా చెప్పేస్తుంది. సో ఇట్లా చాలామంది ఏం చేస్తున్నారంటే మమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నట్లుగా చిన్న మాల్వేర్స్ కానీ ఇట్లాంటివి తయారు చేపిస్తున్నారు. దాంతో డైరెక్ట్గా ఏజెంట్ మోడ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మనకి మెయిల్స్ పంపించడం. మనం మెయిల్ కానీ ఓపెన్ చేసి ఆ లింక్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మన మాల్వేర్ మన ఫోన్లో ఇన్స్టాల్ అయ్యేటట్లు. ఇట్లా చాలామంది హ్యాకర్స్ వీటిని యూజ్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఇప్పుడు గూగుల్ థ్రెట్ టీమ్ అయితే గ్రహించింది. వాళ్ళే చెప్తున్నారు, ఏదైనా మీకు లింక్స్ వస్తున్నాయి, మెయిల్స్ కానీ ఇట్లాంటి లింక్స్ వస్తున్నాయి, ఏ లింక్ మీద పడితే ఆ లింక్ మీద క్లిక్ చేయకండి, అవి చాలా ప్రొఫెషనల్గా పంపిస్తాయి. ఇంకా చాట్ బాట్స్ మీకు మెయిల్స్ అయితే ప్రొఫెషనల్గా పంపించారని చెప్పేసి వాటిని మీరు ఓపెన్ చేయడం ఇట్లాంటి చేశారనుకోండి, మాల్వేర్ అటాక్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. ఏదైనా అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి క్లిక్ చేయండి అని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు. అంటే దీనివల్ల రెండు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏ వల్ల చెడుగా యూజ్ చేసే వాళ్ళ బారి నుంచి మనమే కాపాడుకోవాలి. నెక్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కో చెందిన ఒక కంపెనీ హిక్స్ఫీల్డ్ ఏఐ అనమాట. వీళ్ళు ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో మీరు మూవీ తయారు చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళి మీరు కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చేసి వీడియో క్రియేట్ చేయొచ్చు. అండ్ సినిమా మీరు క్రియేట్ చేస్తే ఎలా వస్తుందో అట్లా న్యాచురల్గా వస్తుంది అనమాట. ఇట్లా మీరు సినిమాటిక్ ఏదైనా ఒక మూవీ 5 minutes లోపు చిన్న షార్ట్ ఫిల్మ్ కానీ లేకపోతే ట్రైలర్ కానీ ఇట్లాంటివి మీరు క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసి వీళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. వీళ్ళు వెబ్సైట్లో క్రియేట్ చేయాలి, వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అండ్ మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో కూడా, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా వీటిని పోస్ట్ చేయాలి. వేసిన తర్వాత వీళ్ళు ప్రైజ్ పూల్ పెట్టారు అనమాట. మొత్తం $5 lakh ప్రైజ్ పూల్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అందరూ సబ్మిట్ చేసిన తర్వాత కొంతమంది సినిమా డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూర్చోబెట్టేసి వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కానీ ట్రైలర్స్ కానీ మీరు అప్లోడ్ చేసి చూపిస్తారు. దానిలో ఏదైతే వీళ్ళు సెలెక్ట్ చేస్తారో దానిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి $150,000 ఇస్తారు. అంటే దగ్గర $1,30,00,000 దాకా ఇస్తారు. సెకండ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళకి దగ్గర $1 lakh ఇస్తారు, అంటే 90 లక్షల దాకా ఉంటుంది. థర్డ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళకి $50,000 ఇస్తారు, అది వస్తారు 45 లక్షల దాకా ఉంటుంది. అండ్ మిగిలిన తర్వాత 20 మెంబర్స్కి దగ్గర $9 లక్షల దాకా ఇస్తారు, $10,000 అయితే ఇస్తారు. ఇట్లా వీళ్ళు ప్రైస్ ఫుల్ డివైడ్ చేస్తారు. సో వెబ్సైట్ ఒక మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది మీద ప్రోడక్ట్ న్యూస్ అయితే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు స్పెషల్ డే కాబట్టి ఎవరైతే ఫస్ట్ నుంచి మనం ఫాలో అవుతున్నారు టెక్ న్యూస్ కానీ మన వీడియోస్ కానీ ఖచ్చితంగా లైక్ చేయండి. చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయి ఈ వీడియోకి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.